విజయనగరం పట్టణంలోని అయోధ్య మైదానం బుధవారం క్రీడా ఉత్సాహంతో కళకళలాడింది. ఆర్కే డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక స్పోర్ట్స్ మీట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మైదానంలో విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను చాటుతూ పోటాపోటీగా నిలిచారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, ఖోఖో మరియు బ్యాడ్మింటన్ వంటి వివిధ రకాల క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థుల కోసం ప్రతి ఏటా ఈ స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని అందించడమే ఈ క్రీడల ప్రధాన ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఈ క్రీడా సంబరాల్లో కళాశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్కే డిగ్రీ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ ఎంఆర్ గ్రౌండ్స్లో మేము స్పోర్ట్స్ మీట్ ఒక 4 రోజుల పాటు జరుగుతుంది. ఇది మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ సూపరింటెండెంట్ గారు ఎస్ వెంకటేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్గా విచ్చేశారు. మార్నింగ్ ఆయనతో ఇనాగరేషన్తో మా స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అయింది. 4 డేస్ పాటు ఇలా జరుగుతూ ఉంటుంది. ఆల్ ఓవర్ అన్ని స్పోర్ట్స్ కూడా క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, అన్ని బ్యాడ్మింటన్తో సహా అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్లోనూ మా పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. 4 రోజుల పాటు ఒక సిరీస్ లాగా కంటిన్యూ అవుతుంది. పిల్లలకి ఓన్లీ అకాడమిక్సే కాకుండా మానసికంగా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు ఉన్నతంగా ఉండాలి అంటే క్లాస్ రూమ్లో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు. అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 1 వీక్ పాటు మేము రన్ చేస్తూ ఉంటాము. వాళ్ళలో మంచి యాక్టివ్ స్పిరిట్ అనేది వాళ్ళ మైండ్ రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరము ఇలా స్పోర్ట్స్ మీట్ చేయడం, మా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది.